1,00,00,000 మంది ఉన్నాం మేము. మీరు మమ్మల్ని ఎలా ఫేస్ చేస్తారని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారండి. మా 1,00,00,000 ఓట్లు ఉన్నాయి, రాష్ట్రంలో మేము ఏ పార్టీని శాసించగలం అని వాళ్ళు ఒక అంశాన్ని లేవనెత్తుతున్నారు. దీని మీద ఆల్రెడీ వైరల్ అవుతుందండి సోషల్ మీడియాలో ప్రస్తుతం సార్. ఎవరు అది లేవనెత్తేది? మీరు ఎవరైతే చెప్తున్నారో ఆ కుమారులండి. దళిత క్రైస్తవుల దళిత క్రైస్తవులు అనే పదం నిషేధం అయినప్పటికీ దళిత క్రైస్తవులే అవుతారు కదా సార్. క్రైస్తవులు కన్వర్ట్ అయిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఎస్సీగా ఉండి. దళితులతో ఎటువంటి ఇబ్బంది లేదు, క్రైస్తవులతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వేరే కులాల వారు క్రైస్తవులుగా మారిన వారు కూడా ఉన్నారు, వారితో ఎటువంటి ఇబ్బంది లేదు. దళితులతో హిందూ దళితులు ఉన్నారు, వారి హక్కుల కోసం ఇప్పుడు మేమైనా పోరాడేది, వారితో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక రాజ్యాంగంలో లేని పదం, రాజ్యాంగంలో నిషేధిత పదం అంటే చెప్పుకోవచ్చు, బట్ ఎటువంటి దళిత హక్కులు ఉండవు అని చెప్పి రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది దళిత క్రైస్తవులు. సో ఆ దళిత క్రైస్తవులు ఉండొచ్చు. నేనే చెప్తున్నాను కదా, ఒక 18% రికార్డులో 1.8% ఉన్నప్పటికీ 10 రెట్లు ఎక్కువగా అంటే దళిత క్రైస్తవులు అయితే 18% ఉంటారు. క్రైస్తవులు 24 ఉండొచ్చు, బట్ దళిత క్రైస్తవులు 18% ఉండొచ్చు. అనగా ఆ 18 మంది ఛాలెంజ్ అని తర్వాత అప్పుడు ఎప్పుడో దొంగల సినిమా వచ్చింది, చిక్కల మీద లెక్క అంటాడు మోహన్ బాబు గారు. దానికి ముందు ఇంకో సినిమా వచ్చింది భలే దొంగలు, ఊరు మందే తోసేయి, గుర్తుందా మోహన్ బాబు? ఊరు మందే తోసేయి. అలాంటి డైలాగులు మీరు చెప్తే మనం నవ్వి ఊరుకోవటమే. ఎందుకంటే మరి వారు చెప్పిన 1,00,00,000 సంఖ్య ఏదో 25-30% పెంచి చెప్పుకున్నారు. సరే, చెప్పుకున్నప్పటికీ మరి అలా పెంచకుండా, ఆ 30% పెంచకుండా మరి చెప్పాలి అంటే ఇంకొక 5 కోట్లు ఉంటారు. అది 20% అనుకుంటే 20% 1,00,00,000 అనుకుంటే మిగిలిన 80% ఉంటారు కదా, మరి 4 కోట్లు చిల్లర. సో అంటే వాళ్ళు ఒక్కళ్ళ వల్ల ఏమవుతుంది అంటారు మీరు? వాళ్ళు ఎలా అంటే మేము ఇలా అంటాం, ఇది బలంగా ఉంటుందా, ఇది బలంగా ఉంటుందా, ఈ 4 బలంగా ఉంటుందా, ఇదే. సో అంచేత ఒరతూపులు వద్దమ్మా, ఉపయోగం లేదు. ఏముంది ఇప్పుడు నేనేసేస్తా అంటే మరి ఈ 4 కలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత అది అవదమ్మా. మీరు హిందువుల్ని రెచ్చగొట్టే విధంగా మీ వ్యాఖ్యలు ఉంటాయని మేము అనుకోవచ్చా సార్? మీలాంటి బుద్ధిహీనులు అనుకుంటే నేనేం చేయలేను. ఇప్పుడు మీరు అన్నదేంటి, వారు ఇలాగా అన్నారు, వారు రెచ్చగొట్టారని చెప్పారు. రెచ్చగొట్టారని చెప్పినప్పుడు మేము అదే నిజమైతే ఈ 4 సంఘటితంగా ఉంటాయి అని అన్నాను. అంటే సెల్ఫ్ డిఫెన్స్. నేను సెల్ఫ్ డిఫెన్స్ గురించి మాట్లాడితే మీరు రెచ్చగొట్టే విధంగా అని మీరు అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అయినప్పటికీ ఏదో మీరు అడిగారు కాబట్టి నేను కూడా చెప్పాను. మేము ఎనలేని గౌరవం ఈ వేలుకి ఇస్తున్నాం. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. బలం నేనేరు చూస్తాను నీ సంగతి అంటే నేను సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చెప్పాను. బెదిరించొద్దు, కలిసి ఉందాం అంటున్నా. మీరు వాళ్ళు ఇలాగ అంటున్నారని చెప్పి అలా అయితే మేము ఇదేనా నేనంటే మీరు నా మీద నిందాపూర్వకంగా మాట్లాడటం సమంజసం కాదు. 5 ఏళ్ళు కలిసే ఉండాలి అని మనస వాచ కర్మన కోరుకునేది నేను. మనందరం ఒకటే కాదు. నేను ఒకటి చూస్తాను నీ సంగతి అంటే
అమ్మా బాబు వామ్ము అయ్యి బాబోయ్ అని ఆడెవడో అజయగాడు ఎవడో బెదిరించాడు. తూర్పు మాది, అది మాది, ఇది మాది అని. అలాంటి వరతోపులకి ఇక్కడ బెదిరేవాడు ఎవడో లేడు. అందరూ కలిసి ఉందాం, అందరూ కలిసే పని చేద్దాం అంతే తప్ప ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరు ఎవరికన్నా తక్కువ కాదు. అందరూ సమానం, అందరూ కలిసి ఉందాం అనేది మా విధానం, మా నినాదం. కాదు నువ్వు నీ దేవాలయం కడతానికి వీల్లేదు, నీ దేవాలయానికి అనుమతులు ప్రభుత్వం ఇవ్వడానికి వీల్లేదు, మా చర్చిలకు అనుమతి అవసరం లేదు, మేము మా చర్చిలకు అడ్డం వస్తే మాకు ఒక అస్త్రం ఉంది, మేము ఎస్సీ కేసులు పెడతాం అని విర్రవీగితే సమాధుల రికార్డులు తీయవలసి వస్తుంది, చర్చి రికార్డులు తీయవలసి వస్తుంది. మతం మారిన వారికి కేసులు పెట్టే అర్హత లేదు అనేది ఇప్పుడు గతంలో ఉండి వారికే తెలుసు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇందాక ఒక కేసు వచ్చింది, ఎవరో ఒక అతను ఆవుని కబేలాకి తరలిస్తూ ఉంటే అతని పేరు లెబాన్, పక్కా క్రిస్టియన్ నేమ్, బైబిలికల్ నేమ్. వాళ్ళ ఫాదర్ కూడా ఇంకా అనదర్ క్రిస్టియన్ నేమ్. హిందువులు అది చట్ట విరుద్ధం కాబట్టి ఆవుని కబేలాకి తరలించడం, అది పట్టిస్తే నన్ను నా కులంతో దూషించాడని చెప్పి మరి వాళ్ళు దొంగ కేసు పెడితే శ్మశానం రికార్డు, చర్చి యందు వివాహం రికార్డు, ఇటువంటి రికార్డులన్నీ కూడా తీసుకొని దానికి పరిష్కారము సూచిస్తారు. సో అంచేత ఇలాంటి అన్యాయంగా కేసులు పెట్టేటాలు, ఇలాగ బెదిరిస్తే ఓట్ల కోసం భయపడిపోయేవాళ్ళు రాజకీయ నాయకులు కొద్దిమంది ఉండొచ్చు. ఏం చెప్పేది ఒకటే, ఓటు రాజకీయాలు కరెక్ట్ కాదు. సమాజంలో అందరూ కలిసి ఉన్నారు, అందరూ ఒకే మాట మీద ఉండాలి. కానీ ఓటుని బూచుగా చూపెట్టి మేము చట్టాన్ని అతిక్రమిస్తాం, మేము దొంగ కేసులు పెడతాం, మేము పెడితే పెట్టించుకోవాలి, ప్రశ్నిస్తే బెదిరిస్తాం, ఓట్లు అడగడానికి రారా మేము చూస్తాం అనే నాన్ డెమోక్రటిక్, యాంటీ కాన్స్టిట్యూషనల్ బెదిరింపులు బెదిరిస్తే ఆ రోజులు పోని, గరకపార రోజులు పోని అమ్మా, ఆకిపేట రోజులు వచ్చినాయి. బెదిరిస్తే ఎవరు బెదరమ్మా. అంచేత విజ్ఞులైన ప్రజలు ఉత్తరకు నీలి కుమారుల ట్రాప్లో పడకుండా అందరూ కలుసుకుందామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే